భానుమతి అంటే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం. తెలుగు సినిమా చరిత్రలో భానుమతి స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చేయలేరు. భవిష్యత్తులో కూడా మరో భానుమతి పుట్టదు. ఈ మాటను మరెవరో కాదు, భానుమతే సగర్వంగా చెప్పుకున్నారు. ఒకసారి ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఆవిడను ఉత్తమ నటిగా ఎన్నుకున్నారు. షూటింగ్లో ఉన్న ఆవిడ దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పారు. మరొకరు ఎవరైనా వెంటనే ధన్యవాదాలండి అంటారు. కానీ భానుమతి ఏమన్నారో తెలుసా? వెరీ గుడ్, మీకు మంచి అభిరుచి ఉంది అన్నారు. అలా ఆ రోజుల్లో భానుమతి ఒక్కరే అనగలరు. నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, స్టూడియో అధినేత్రిగా, రచయిత్రిగా ఆవిడ ప్రజ్ఞ ఆవిడ సొంతం. భానుమతి పేరులోనే ఒక గాంభీర్యం ఉంది. అందుకే ఆ రోజుల్లో ఆవిడను అభిమానించేవారు తమ పిల్లలకు ఆ పేరు పెట్టుకున్నారు. 1925 డిసెంబర్ 24న, అంటే సరిగ్గా 100 ఏళ్ల క్రితం పుట్టిన భానుమతి గారిది తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం. ఆవిడ సినిమాల్లో పాత్రలు కనిపించవు, ఆవిడే కనిపిస్తారు. డైలాగ్ డెలివరీలో ఆవిడ చూపే నేర్పు, యాసలేని స్వచ్ఛమైన ఉచ్చారణ, చక్కని గొంతు, అందమైన రూపం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఆవిడకు దేవుడు ఇచ్చిన వరాలు. గృహప్రవేశం చిత్రంలో తొలి ఫెమినిస్ట్ కథానాయికగా నటించిన భానుమతి గారు వెండి తెర మీదే కాదు, నిజ జీవితంలో కూడా మహిళా లోకానికి ఆదర్శనీయంగా నిలిచిపోయారు. భానుమతి గారు గొప్ప గాయని, మధుర గీతాలు ఎన్నో పాడారు. అయితే ఏ సినిమాలోనూ ఆవిడకు వేరే గాయనిమణులు ఎవరూ పాడలేదు. ఆవిడ కూడా ఎవరికీ పాడలేదు. భానుమతి గారు దర్శకురాలిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆవిడ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించారు. దర్శకుడు ఎవరైనా సరే వారు చెప్పింది వినడమే నటుడి బాధ్యతగా భావించేవారు ఎన్టీఆర్. అంత క్రమశిక్షణ పాటించేవారు కనుకే ఆయన గొప్ప నటుడు కాగలిగారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో కూడా భానుమతి నటించారు. తాతమ్మ కళ చిత్రం కోసం ఆవిడను ఎంపిక చేసినప్పుడు పారితోషికం ప్రస్తావన వచ్చింది. రామారావు గారు హీరోగా తీసుకుంటున్న మొత్తానికి ఓ 5,000 తగ్గించి నాకు ఇవ్వండి అన్నారట భానుమతి. అప్పట్లో ఎన్టీఆర్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారు. అందుకే ఏం చెయ్యాలో తోచక ఒక మొత్తం నిర్ణయించి భానుమతి గారికి ఇచ్చారు. ఆ మొత్తానికి 5,000 చేర్చి తను తీస్తున్న అమ్మాయి పెళ్లి చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్కు పారితోషికంగా ఇచ్చారు భానుమతి. అమ్మో భానుమతి అనుకున్నారట మిగిలిన వాళ్ళంతా.